అందరూ అంటుంటారు మంచి రోజు చెడు రోజు అని. ఈరోజు మంచి రోజు, ఈరోజు ఈ పని మొదలు పెడదాం, రేపు మంచి రోజు కాదు, రేపు ఏది పనులు చేయొద్దు, అట్లా చెప్తూ ఉంటారు. అసలు మంచి రోజు చెడు రోజు అని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మీ దృష్టిలో మంచి రోజు కాదు, ఓకే, ఆ రోజు వేరే వానికి జాబ్ వచ్చింది, లేదంటే మంచి జరిగింది, ఏదో సంథింగ్ అతనికి గుడ్ జరిగింది. మీరు మీ దృష్టిలో మంచి రోజు కాదు, బట్ అతనికి మంచి జరిగింది. తను ఇప్పుడు దాన్ని మంచి రోజుగా కన్సిడర్ చేసుకోవాలా, లేదంటే చెడు రోజు కన్సిడర్ చేసుకోవాలా? మంచి రోజు చెడు రోజు అనేది ఏం ఉండదండి. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది, మనం చేసే పనులలో ఉంటుంది. మనం మంచిగా ఆలోచించి మన వే ఆఫ్ థింకింగ్ మంచిగా ఉంటే, మన బుద్ధి మన ఆలోచన మంచిగా ఉంటే ఆ రోజంతా మంచిగానే ఉంటుంది. మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది, మనం చేసే పనులను బట్టి ఉంటుంది మంచి చెడు అనేది. అంతేగాని ఈరోజు మంచి రోజు, ఈరోజు ఇది చెయ్యాలి, ఈరోజు రేపు చెడు రోజు, రేపు ఇది చేయకూడదు, మనం అది డిసైడ్ చేసేదానికి మనం ఎవరండి? కరెక్ట్ కాదు. మనకు మంచి జరిగిన రోజు